టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. పరాభవనామ సంవత్సరం 2026కి అయితే మనకి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చెప్పాలంటే మొట్టమొదటిగా మనకి ఏం చూడాలండి, మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. ముందుగా మనకి ఈ యొక్క గురుడు ఎక్కడున్నాడండి? మిథున రాశిలో ఉన్నాడు. ఈయన జూన్ 2, 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఈ కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత 24 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి, ఆ తర్వాత అతిచారం వలన సూర్యుడు రవి సింహరాశి దగ్గరికి సింహరాశిలోకి వెళ్తాడు. వెళ్ళి జనవరి 24, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ కర్కాటక రాశిలోకి వచ్చే సంవత్సరం అంతా కూడా మళ్ళీ 2027 ఉగాది వచ్చేంత వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇది మనకి గురుడు యొక్క సంచారం. ఇకపోతే శని వచ్చేసరికి మనకి ఎక్కడున్నాడండి? మీనరాశిలో వక్రించున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన వక్రించి అక్కడే ఉంటాడు. అక్కడ బ్యాక్ వస్తాడు. అక్కడ నక్షత్రాల్లోనే వెనక్గా రావడము అనేటటువంటిది పూర్వభద్ర నుంచి ఉత్తరాభద్ర నుంచి పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం, అలా ఆ రాశిలోనే ఉండడం జరుగుతుంది. నక్షత్రాల్లో సంచారం కిందకి రెట్రోగ్రేడ్ అవుతాడు, వక్రగతి. ఇకపోతే ఈ యొక్క కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి మనకి రాహుగ్రహము మన కుంభరాశిలో ఉంది. మరి డిసెంబర్ 1, 2026 సంవత్సరం వరకు కూడా కుంభరాశిలో ఉండి, ఆ తర్వాత అక్కడి నుంచి మనకి మకర రాశిలోకి వస్తాడు. అదేవిధంగా ఈ యొక్క కేతువు కూడా సింహరాశిలో ఉండి, ఆ సింహరాశి తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు. అయితే ఇక మిగతా గ్రహాలన్నీ కూడా సంచారం అనేటటువంటి చిన్న గ్రహాలు కాబట్టి అవి మారుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి రాజు గురుడై ఉన్నాడు, మంత్రి కుజుడై ఉన్నాడు. ఈ సంవత్సరం సేనాధిపతి మరి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి మళ్ళీ చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు, ఈ విధంగా ఉన్నారు. మనకి సంవత్సరంలో చూసుకున్నప్పుడు ముహూర్తాలు కూడా లేవు. మనకి అధిక మాసం వచ్చింది. శుక్రమౌఢం వచ్చేసరికి దాటిన తర్వాత మనకి కేవలం ఏప్రిల్, మే నెలలో వివాహ ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత మళ్ళా మనకి అధిక మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో ఉండడం జరిగింది. ఇకపోతే ఒక్కొక్క రాశి వారికి మనకి ఈ యొక్క ఆదాయ వ్యయాలతో పాటు ద్వాదశ రాశుల్లో ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. కన్యారాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు 8, వ్యయం 11గా ఉంది. రాజ్యభుజం 3, అవమానం 3గా ఉంది. కాబట్టి మనకి కన్యారాశి వారికి అందరికీ కూడా గత సంవత్సరం కంటే కూడా పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆదాయాలు బాగా పెరిగినాయి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరంతా కూడా డబ్బు మీద మనస్సు, ఆస్తులన్నీ అమ్మారు. ఆస్తుల మీద వచ్చేటటువంటి డబ్బులన్నీ కూడా దాని ద్వారా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని చెప్పేసి మీరు ప్రారంభిస్తూ ఉంటారు. కొత్త వివాదాల్లోకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే కోర్టుల వరకు వెళుతున్నారు. తర్వాత మళ్ళీ రీకన్సైల్ అయ్యి కలవడము ఇలాగా, లేదా మామూలుగా కలవడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య వితండ వాదాలు చేసుకోవడము, లేదా భార్యాభర్తల మధ్య విద్వేషాలు పెరగడము, పిల్లల పట్ల విద్వేషాలు పెరగడం తల్లిదండ్రులకి అలా జరుగుతూ ఉంటాయి. పిల్లలు వీళ్ళకంటే కూడా కింద స్థాయి వాళ్ళు చిన్నవాళ్ళ చేత మాటలు పడ్డము ఇలా ఈ కన్యారాశి వాళ్ళకు ఉంటాయి. అయితే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి కన్యారాశి వారికి. మనకి ఈ యొక్క జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత అడవిలో పడేసినా సరే మనకి కన్యారాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడు మిమ్మల్ని అత్యున్నతమైనటువంటి పదవులకి తీసుకెళ్తాడు. ఎవరైతే చిట్టిపాటల వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చిట్టిపాటల వ్యాపారాలు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా గుర్తింపు, గౌరవాలు కలగడం ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే
ఈ రాశి వారికి అందరికీ కూడా వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహం అయిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి కొత్త కొత్త పదవులు రాజకీయ నాయకులు ఆశిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకు కూడా మనకి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి రాజకీయ పదవులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాహు ఉన్నటువంటి పరిస్థితి వల్ల 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది మీరు సాధిస్తారు. అలాగే శత్రు దేశాల్లోకి మీరు ఇబ్బందికర పరిస్థితుల్లోకి కన్యా రాశి వారు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మంచు మనోజ్ వీళ్ళందరూ ఉన్నారు, పివి సింధు వీళ్ళంతా దుబాయ్ వెళ్ళారు. దుబాయ్లో మరి ఇరుక్కున్నారు కదా యుద్ధాలు జరుగుతున్నప్పుడు. అలా మీకు తెలియకుండానే కొన్ని విపత్కర పరిస్థితుల్లో మీరు ఇరుక్కోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి మీకు అందరికీ కూడా చక్కగా డబ్బులు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా మీకు ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఈ రాశివారు దూరపు ప్రయాణాల కోసం వెళ్ళడము, అక్కడ కొంతమంది వీళ్ళకు పరిచయాలు అవడము ఇలా జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వారికి మనము ఏం చేయాలి? శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మేళల్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.